ఒకప్పుడు సిటీలో ఎవరో ఒకరో అట్లా ఉంటుంది. ఇప్పుడు గ్రామాలకు సైతం గూడా విస్తరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వాలు అరికట్టడానికి ప్రయత్నాలు చేసినా గూడా అక్కడక్కడ మళ్ళీ కనిపిస్తా ఉంది. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? అసలు ఈ ప్రజలకేం చెప్తారు? ఈ ఇష్యూ పైన మా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్‌గా ఉన్నారు. అందుకే ఈగిల్ అనే సంస్థలాగా క్రియేట్ చేసి దాడులు గాని, ఎక్కడైనా గాని చెకింగ్ కోసం అని చెప్పేసి అది చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన డ్రింక్ తాగడు, సిగరెట్ తాగడు, అలాంటి నుంచి దూరం ఉంటాడు. ఆయనకి ఇష్టం కూడా లేదు. ఆయన దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ ఇట్లాంటోళ్ళు ఉంటేనే ఎవరైతే ఎవరైనా డ్రింక్ తాగడం వాళ్ళు వీళ్ళతో మాట్లాడినా "అరే నువ్వే తాగుతావు నువ్వేం చెప్పేదని" అంటారు. ఈయన ఇట్లాంటివన్నీ దూరం ఉంటాడు. ఆయనకి ఇష్టం లేదు. ఆయన వీటిపైన ఈగిల్ అనే దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడున్నా గానీ, ఎవ్వరైనా గానీ, ఎంత పెద్దవాడైనా గానీ గూడా వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా మా సీఎం తీసుకుంటారని మాకు నమ్మకం ఉన్నది. ఇలాంటియి జరగకుండా, డ్రగ్స్ అనేది రాకుండా ఎందుకు స్పోర్ట్స్ దానిపై నేను ఎక్కువ ఎందుకు ఫోకస్ చేస్తున్నారు మా సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు స్పోర్ట్స్‌కి రండి, మైదానంలోకి రండి, స్పోర్ట్స్ నేర్చుకోండి అని జెప్పేసి ఇలాంటి వాటి నుంచి దూరం ఉండాలి వచ్చే జనరేషన్స్ అని జెప్పేసి ఆయన 100%కి దానికి వ్యతిరేకంగా డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అంటే ఈ డ్రగ్స్ విషయంలో మనం ప్రతిసారి గూడా వార్తలలో రాజకీయ నాయకులు ఒకటి, సినిమా సంబంధించిన వాళ్ళు వీళ్ళే ఎక్కువ పట్టుబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆదర్శంగా ఉండాల్సిన సినిమా హీరోస్ కావచ్చు, ఆదర్శంగా ఉండాల్సిన పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళే బయటికొస్తా ఉన్నారు. వీటిని ఎట్లా చూస్తా ఉన్నారు? అందుకే మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి అంటున్నాను. మనమే టెస్ట్ చేసాం. నేను మొన్న కావాలని టెస్ట్ చేయించిన నేను. యూరిన్ టెస్ట్ చేయించి రిపోర్ట్ కానీ ఫాలికల్ టెస్ట్ చేస్తే 90 డేస్ ఉంటది. అది మేము పోయి డైరెక్ట్‌గా అంత డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంత లేవు. ఏవైతే టెస్ట్‌లు చేసేటియి. ఇప్పుడు ఓన్లీ ఫోరెన్సిక్ దాంట్లోనే టెస్ట్ చేస్తున్నారు. అది కూడా నువ్వు పోలీస్ వాళ్ళు కంప్లెయింట్ చేస్తేనే వాళ్ళ త్రూయే అయితున్నాయి. సో నేనేమంటున్నానంటే ఇలాంటి టెస్ట్‌లు చేసి రాజకీయ నాయకులు గానీ, సినిమా యాక్టర్స్ గానీ ఎవ్రీ 90 డేస్‌కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ ఉండాలి వాళ్ళ దగ్గర. పబ్లిక్ డొమైన్‌లో ఉండాలి. అరే ఓకే మా నాయకుడు ఎవ్రీ 90 డేస్ టెస్ట్ చేసుకొని ఈస్ నాట్ ఆయన డ్రగ్ తీసుకునే మా నాయకుడు కాదని చెప్పేసి, మా నాయకుడిలాగా మేము ఉండాలని చెప్పేసి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గాని అట్లాంటివి ముందుకు తీసుకెళ్ళాలి. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది వాళ్ళకి. వాళ్ళు చేసినాడంటే వాళ్ళు ఏదైనా క్లోజ్ చేసినా గానీ వాళ్ళని ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఎట్లా ఫుడ్ తింటుంటే వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తుంటారు. సో అట్లాంటి సినిమా యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కానీ సినీ ఆర్టిస్టులు అందరూ టెస్ట్ చేసుకొని డొమైన్‌లో పెడితే అరే మా వాళ్ళు డ్రగ్స్‌కి వ్యతిరేకము, దూరం ఉన్నారు. మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాలని నేర్చుకుంటారు. నేర్చుకొని ఫాలో అవుతారు. వాళ్ళ స్టెప్స్ ఫాలో అవుతారు కాబట్టి ఆ లా ఇంట్రొడ్యూస్ చేయాలని నేను చెప్తున్నాను.